లైవ్ షోకి తిరిగి స్వాగతం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏపీ ప్రజల చెవుల్లో పూలు పెడుతున్నారన్న జగన్ వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 39% మంది అవునని 61% మంది కాదంటున్నారు. ఏంటి పద్మ గారు చెప్పండి, ఈ చెవుల్లో పూల సంగతి అట్లా ఉంచి మీ పేపర్ అయినా చదవద్దు, అది అవినీతి పత్రిక చంద్రబాబు గారు ఘాటుగా మాట్లాడారు కదా. మీరు కూడా నిన్న ఎదురుగా ఎవరిది అబద్ధాలు అన్నారు, నిజంగా అబద్ధాలు రాస్తున్నారా రాయట్లేదా? అసలు నిన్న శ్వేతపత్రం పక్కదవ పట్టిందండి. నేను శ్వేతపత్రం అనేది పక్కకు పోయి సాక్షి మీద జగన్ గారి మీద చంద్రబాబు గారి సాక్షాత్తు ఆయన విరుచుకుపడడం అనేటటువంటి జరిగింది. అదే అంత అసహనం అవసరం లేదు. ఒకే ఒక పత్రిక రాస్తుంది మీకు సంబంధించినటువంటి అవినీతి కానీ మీకు సంబంధించినటువంటి అంటే ఇసుకకు సంబంధించినటువంటి మీడియా అంతా రాసింది. కానీ ఒక రకమైనటువంటి ఒక సూటిగా ఒక వెంటాడుతున్నటువంటి ఒక్క పత్రికను కూడా మీరు సహించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ మేము అడిగింది కూడా ఒకటి, అసలు మీడియాకి సంబంధించి విలువలు మీడియాకి సంబంధించినటువంటి మాట్లాడేటప్పుడు అసలు మీడియా ఈ రకంగా ఆంధ్రప్రదేశ్లో ఇట్లా ఒక డివిజన్ ఏర్పడడానికి లేకపోతే ఒక భ్రష్టు పట్టడానికి కారణం ఎవరు అనేటటువంటి ఒక బహిరంగ చర్చ చేద్దాం. ఒక మీ పాత్రికేయుల సమక్షంలో లేకపోతే ఇంకా మరెవరి సమక్షంలో ఒక జనరల్ పర్సన్స్ సమక్షంలో చర్చ చేద్దాం. అసలు మీడియా ఎందుకు ఇలా తయారు, అందరు వెళ్ళి మీ వైపు చూపిస్తాయా లేదా అనేటటువంటి ఆ రోజు చర్చలో తేలుతుంది. మేము అడుగుతున్నది ఇవాళ సాక్షికి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారిని సంబంధించినటువంటి పత్రిక అనేటటువంటిది అంతా మీరు అక్కస్తో మాట్లాడుతున్నారు. సాక్షికి సంబంధించినటువంటి అసలు అంటే సాక్షి కూడా మీకు బాగా ఊదాలి అనేటటువంటిది మీ లక్ష్యం అయితే అది నెరవేరదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఒక గొంతు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి పార్టీ ఇవేవి ఉండకూడదు అనేటటువంటి ధోరణిలో మీకు ఎందుకు ఉన్నారు అనేటటువంటిది. ఒక అధికార పక్షంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క పత్రికని లేకపోతే ఒక క్వశ్చన్ ని ఒక మనిషిని మీరు భరించలేనటువంటి పరిస్థితిలో మీరు ఉన్నారా? రాజారెడ్డి గారు కూడా 6 పత్రికలు ఒకటి ఆంజనేయుడు ఇప్పుడు అసెంబ్లీలో చర్చకు వచ్చినప్పుడు కథనాలు చదివి వినిపించారు రాజశేఖర రెడ్డి గారు. ఆ 2 పత్రికల్లో ఏమొస్తున్నాయి అనేటటువంటిది ఆయన మాట్లాడారు పదే. ఆ 2 పత్రికలు ఎట్లా వ్యవహరిస్తున్నాయి అనేటటువంటి ప్రజల ముందు ఉంచారు, ప్రజలనే తేల్చమని చెప్పన్నారు. అంతేగాని అవి చదవద్దు, అవి అబద్ధాలు, అవినీతి నుంచి వచ్చినటువంటి పత్రికలు. జగన్మోహన్ రెడ్డి గారు వారానికి ఒకసారి జైలుకి వెళ్తున్నాడు. ఎందుకు జైలుకి వెళ్తున్నాడు? మీరు కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి కేసులో అదే కోర్టుకు వెళ్తున్నాడని చెప్పి మాట్లాడారు. కేసులు ఎందుకు పెట్టారు? మీరు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎందుకు కాపాడారు? జగన్మోహన్ రెడ్డి ఒక్కళ్ళు లేకపోతే మీరు సరిపోయిన కాంగ్రెస్ ఉంటే పర్వాలేదు, జగన్మోహన్ రెడ్డి ఉంటే ఉండకూడదు అనేటటువంటి ఉద్దేశంతోనే కదా మీరు కేసులు పెట్టింది. ఇవాళ అవినీతి అనేటటువంటి మాట్లాడుతూ ఉన్నప్పుడు అసలు ఇవాళ మీడియాని దగ్గర నుంచి ప్రారంభమైంది అసెంబ్లీలో పేపర్ యొక్క వాళ్ళని పనికిమాలిన పేపరు పలికిన వాళ్ళని మాట్లాడారు. పేపర్ చెప్పింది ఖండించవచ్చు, అది కరెక్ట్ కావచ్చు. పలికిమాలిన పేపరు దాన్ని ఎవరు చదవద్దు అనడం అది కూడా న్యాయం కాదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు డైరెక్ట్ గా ఫేస్ ఉండడం ఒకటి వేరు. కానీ ఇవాళ మీకు సంబంధించిన ఒక 10 రకాల మీడియాలని మీరు మేనేజ్ చేసేసి దానికి సంబంధించినటువంటి పెట్టుకుని నాకు పేపర్ ఉందా, నాకు పత్రిక ఉందా, కాంగ్రెస్ కుందా, బీజేపీకి ఉందా అంటే మీకు పత్రిక లేదని మీకు మీడియా లేదని ఎవరైనా తెలుగింట్లో ఎవరైనా నమ్ముతున్నారా? మీకు అసలు మీడియానే లేదని ఎవరైనా ఒప్పుకుంటున్నారా? మీకు ఇన్ని రకాల మీడియాలు ఉన్నప్పుడు ఒక సాక్షి పత్రిక ఉండడం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నేరమా? ఎందుకు దానిపైన పదే విరుచుకుపడుతున్నారు? ఒకటండి, ఒక విషయం నేను దీన్ని వచ్చే ముందర రైతుల విషయంలో ఒకటే మాట మాట్లాడతాం. స్వామినాథన్ కమిటీ రిపోర్ట్లు అమలు చేయకపోవటం కానీ వాళ్ళ రైతుల్లో ఇందాక వారు చెప్పినట్టు ఒక కారణం ఏంటంటే, ముఖ్యమైన కారణం ఏంటంటే తమ పంటని ఈ దేశంలో ప్రపంచంలో ఏ వస్తువు నిర్ణయించుకుని తయారు చేసి నిర్ణయించుకోవచ్చు, కానీ రైతుకు మాత్రం లేకపోవటం, బీమా లేకపోవటం ఇవాళ. అందుకని అందులో ఒక కారణం. మిగిలిన కారణాలు కూడా వాళ్ళ ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసుకెళ్తే కార్పొరేట్ స్కూల్కి పంపించాల్సిన అవసరం లేదు కదా. వ్యవస్థలో మార్పు రావాలి, అది రైతులకి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలండి. రెండో విషయం ఏంటంటే మీడియా అండి. ఇవాళ సరే ప్రత్యేక చర్చ నుంచి మాట్లాడుతున్నాం. తెలంగాణలో ఒక ఛానల్ని, ఆంధ్రప్రదేశ్లో ఒక ఛానల్ని ఎవరో లేకుండా ఇది ఆఫ్ చేశారని అనుకుంటామండి. అది మీడియా స్వేచ్ఛ కిందకి రాదా? ప్రమేయం లేకుండా జరిగింది అది అప్పుడు మీడియా స్వేచ్ఛ కూడా రావాలి కదా. అనేక కదా ఒక వాస్తవం. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు మాట్లాడినా, ఇవాళ చంద్రబాబు గారు మాట్లాడినా రాజకీయ ఉద్దేశాలతో మాట్లాడుతున్న నేపథ్యం. ఇవాళ కూడా ప్రతిపక్ష పార్టీ అనేది కానీ మిగతాలు కానీ ప్రభుత్వాన్ని నిలదీయటం అనేది రిక్వైర్డ్, ప్రజలకు అవసరం. ఓకే, ఇది పార్టీ మిగతా రాజకీయ పార్టీలకు సంబంధం లేదని. ఇవాళ సాక్షి నిలదీసినా దాన్ని నిలదీస్తే తప్పులు ఉంటే దాన్ని సవరించుకోవాలి. ఓకే, అలాగే మొన్న ఇంకొక పేపర్ కనుక అధికార పక్షంలో కాంగ్రెస్ పార్టీని నిలదీస్తే సవరించుకోవాలి. దీన్ని చేయాలి. కానీ పత్రికా స్వేచ్ఛ మీద లిమిట్స్ ఉండాలి, స్వీనియత. కానీ దాని మీద దాడి చేయడం అనేది ఎవరికి కూడా ఉచితం కాదు. బట్ ఒక్కటి మాత్రం గమనించండి, ఇవాళ ఛానల్స్ ఉన్నా మిగతా ఏదన్నా సరే వాస్తవం ఉన్నప్పుడు యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఉండేది. ఇంతకుముందు నీలం సంజయ్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదన్నప్పుడు ఒక పత్రికా రాగానే ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కూడా మార్నింగ్ దాన్ని రౌండ్ చేసుకుని దాన్ని వెంటనే పరిష్కరించేటట్టు ఏర్పాటు చేసుకుని చూసేవారు. పత్రికా వార్తకు అంత విలువ ఉండేది. ఒక ఛానల్ తర్వాత మొదట వచ్చిన అంత విలువ ఉండేది. దాన్ని కాపాడుకునేటట్టు
వాళ్ళు ప్రయత్నించాలి. మనం అది సమాజానికి లాభం. మీరు ఒక చిన్న ఉదాహరణ చెప్పదలుచుకున్నారండి. పత్రికల వాళ్ళు ఇటీవల కాలంలో ఏమి ఆధారాలు లేకుండా వార్తలు రాస్తున్నారు, తప్పుడు వార్తలు రాస్తున్నారు. దాన్ని మనం క్వశ్చన్ చేయాలా, అవసరం వస్తే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కూడా మనం కంప్లైంట్ చేయాల్సిన అవసరం. ఒక్క ఉదాహరణ చెప్తాను మీకు దేశంలో, ప్లీజ్ ఒక్క నిమిషం అండి. భారత్ సార్ రాజకీయ నాయకులు చేసే అవినీతిని కూడా సమర్థిస్తే పత్రికల వైఖరి కూడా ఒక్క ఉదాహరణ మేడం పత్రికల ఉదాహరణ చెప్తాను. ఈ పత్రికల వార్తల్లో ఒక ఉదాహరణ చెప్తాను. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 తర్వాత క్రిస్టియన్స్ మీద, క్రిస్టియన్ చర్చిల మీద, క్రిస్టియన్ మిషనరీ మీద దాడులు జరుగుతున్నాయి. దీనికి ఎన్డీఏ బాధ్యత వహించాలా, బీజేపీ బాధ్యత వహించాలా, విశ్వ పరిషత్ బాధ్యత పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశారు. దుష్ప్రచారం అది ఖచ్చితంగా. ఎక్కడ చెప్పేదేనండి, కలకత్తాలో జరిగిన యొక్క నన్ను రేపు కేసు నేను చెప్తాను సార్, నేను పత్రికల విషయం చెప్తున్నాను సార్. కలకత్తాలో జరిగిన నన్ను రేపుని బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు చేశారు. బాంబేలో చర్చి మీద దాడి జరిగితే అక్కడ ఎవరో తాగుబోతులు సీసాలు ఇసిరేశారు. కర్ణాటకలో జరిగితే అక్కడ అది ఇన్వెస్టిగేషన్ లో తేలిన తర్వాత ఏ ఒక్క పత్రిక కూడా మేము రాసింది తప్పు క్షమాపణలు చెప్తున్నామని ఏ పత్రిక రాయలేదు, ఏ ఛానల్ చెప్పలేదు. ఇది చాలా దుర్మార్గమైంది నేను చెప్తున్నాను. ఫైనల్ గా పత్రికల మీద మీరే ఉంటారు. ఇప్పుడు సాక్షిని చదవద్దామని చెప్పడం అయితే చాలా దారుణం. ఇక్కడ ఏ పత్రిక అయినా సరే ఎవరైనా చదువుకుంటారో ఎవరి ఇష్టం వారిది, కానీ ఆ పర్టికులర్ ఆ పత్రికను చదువుతాను. ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక పత్రిక మీద, ఆయన రెండు పత్రికలు, ఒక పత్రిక మీద ఎవరైనా కూడా సంవత్సరం నిజాలు మాట్లాడాలి. ఏ పత్రిక దాంట్లో రాజకీయంలో తప్పు ఉంటుంది, పత్రికల్లో కూడా తప్పు ఉంటుంది. పత్రికలో లేని ఉన్నది రాయడం కూడా తప్పే కావునా కదా. నిజాలు తెలుసుకొని కరెక్ట్ రాయాలి. లేదు కొంతమంది నాయకులు అవినీతి చేస్తే ఆయనకు సపోర్ట్ చేయడం, లేదా ఒక నాయకుడు గొప్పడు అని చెప్పి పెద్ద చిత్రీకరించడం, ఉన్నది లేని చూపించి ఈయన మహాత్ముడు, ఈయన ప్రపంచంలో గొప్ప వ్యక్తి గెలేడని చెప్పడం అది కూడా కరెక్టే కాదా. ఏదైనా పత్రికలు గౌరవించాలి, పత్రికలు ప్రభుత్వం గౌరవించేసి నిర్ధారణ చేసుకుని మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు అనేటటువంటి చర్చకు రావడానికి అసలు కారణం మీడియా. ఇవాళ ఏపీలో మీడియా అనేటటువంటిది ఒకప్పుడు చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండే, దేశమే ఆదర్శంగా తీసుకునేటువంటి మీడియా ఇవాళ నాకున్నటువంటి అనుభవంలో ఒకప్పుడు ఏదైనా సరే ఏ పార్టీ అవినీతి చేసినా, ఏ ప్రభుత్వ వైపు అవినీతి చేసినా అన్ని పత్రికలు ఒకే విధానం అవలంబించి అవినీతి అంటే అవినీతికి వ్యతిరేకంగా ఉండే. దురదృష్టవశాత్తు ఇప్పుడు వచ్చిన వ్యక్తులు ఏమి చేసినా పర్లేదు, ఇష్టం లేని వ్యక్తులు ఏమన్నా చిన్న తప్పు చేసినా అవుకు టన్నెల్ అవినీతి అని ఇటు వస్తే కొన్ని పత్రికలు మద్దతు ఇస్తాయి, కొన్ని పత్రికలు వ్యతిరేకంగా జరిగితే ఖండించాలి. చెప్పాలి. జరగలేదని అఫీషియల్ గా జరుగుతున్నటువంటి కుంభకోణాలను కూడా వెనకేసుకురావాలనేటటువంటి ఒక పరిస్థితి మీడియాకి రావడం అనేటటువంటిది. ఒకప్పుడు తెలుగు జర్నలిస్టులు అంటే దేశంలోనే గౌరవం ఉంది, మీకు తెలిసినటువంటి విషయం. దాన్ని ఇవాళ మారడానికి కారణం ఎవరని నేను అడుగుతా ఉన్నాను. కాదు కాదండి, బీజం ఎవరేసారని అడుగుతా ఉన్నానండి. ఇవాళ మీడియా అనేటటువంటి ఒక బయాస్డ్ గా ఉండడానికి కారణం ఏంటి? ఏపీలో ఈ పరిస్థితి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతున్నాం మేము. మొదలుపెట్టిన తర్వాత ఒక వ్యవస్థను భ్రష్టు పట్టించడం మొదలెట్టిన తర్వాత అది అనేక మంది చేతుల్లోకి వెళ్తుందండి. వ్యవస్థను భ్రష్టు పట్టడం ప్రారంభమైంది. అదేనండి, వ్యవస్థలు భ్రష్టు పట్టడం ప్రారంభమైంది వీరి అధికారంలో ఉన్నప్పుడేనండి. వీరి అధికారంలో ఉన్నప్పుడే వ్యవస్థను భ్రష్టు పట్టించారు. అది ఒక చంద్రబాబు నాయుడు ఇంకెవరని కాదు. అంతేగాని ఓపెన్ గా ఎవరు ఉండకూడదు. అదే మీరు చెప్పదలుచుకున్నది. అన్ని పార్టీల వారికి పార్టీ పేపర్ పెట్టుకుంటారు, సైట్స్ తీసుకొని పత్రికా ముఖంగా కూడా అసలు ఇంటాలరెన్స్ పెరిగింది అనమాట స్టేట్. అక్కడ కూడా పత్రికా స్వేచ్ఛ మీద కానీ ప్రసార మాధ్యమం అంటే ఒకప్పుడు అయితే చంద్రబాబు ఇట్లా అనేవాడు కాదు, ఏదైనా సరే ఎదుర్కొనే పరిస్థితి ఉండేది. సరే కాలంతో పాటు ఆయన కూడా మారుతూ ఉంటారు. కాలంతో పాటు అతను కూడా మారారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏపీ ప్రజల చెవుల్లో పూలు పెడుతున్నారన్న జగన్ వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 38% మంది మాత్రం అవునంటున్నారు, 62% మంది పూలు పెట్టట్లేదు అంటున్నారు. SMS పంపిన వారందరికీ కూడా ధన్యవాదాలు. మొన్నే గోవర్ధన్ రెడ్డి గారికి, చలసాని శ్రీనివాస్ గారికి, వాసిరెడ్డి పద్మ గారికి, అలాగే కర్ణాటక ఆంజనేయ రెడ్డి గారికి, యలమంచిలి శివాజీ గారికి అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.